మా ఊరైన హనుమాన్ జంక్షన్ లో వేంచేసి ఉన్న మా కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవాలు రావడానికి ఒక వారం రోజుల ముందే 108 ఒకే రంగు చీరలు తెప్పించి ఇచ్చారు. అది కూడా ఎవరైతే కలశాలతో ఊరేగింపుకి వస్తారో వారికి మాత్రమే ఇచ్చారు. అమ్మవారి జయంతి రోజు ఉదయం 7 గంటలకి ఊరేగింపు మొదలైంది. దానికంటే ముందే అందరూ వచ్చి కలశాల మీదకి తెచ్చుకున్న కొబ్బరికాయలకి పసుపు రాసి బొట్లు పెట్టి సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికి నేను వచ్చేటప్పటికి చాలా వరకు పసుపు రాసి బొట్లు పెట్టేశారు. చివరిలో ఒకటో రెండో ఉంటే నేను కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. కొంతమంది భక్తులు బొట్లు పెట్టి కలశాలు రెడీ చేస్తున్నారు. అందరూ ఒకేసారి చేయలేరు కాబట్టి మిగతా వారంతా ఊరేగింపు కోసం సిద్ధంగా ఉన్నారు. ఒకేసారి కలశాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అందరినీ చక్కగా లైన్ లో కూర్చోమని చెప్పారు. ఈ కలశాలలోకి సప్త నదుల నుంచి సేకరించిన నదీ జలములను కలశాలలో పోశారు. కమిటీ మెంబర్స్ అందరికీ తీసుకొని వచ్చి ఇచ్చారు కలశాలని. అందరి చేతికి కలశాలు వచ్చిన తర్వాత ఊరేగింపుకైతే బయలుదేరాము. ఊరేగింపుకి బయలుదేరిన ఆడవాళ్ళందరూ కూడా 3 లైన్ల చొప్పున ఒకే పద్ధతిలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా నడిచాము. ఈ ఊరేగింపుని ముందుగా నూజివీడు రోడ్డు, తర్వాత గుడివాడ రోడ్డు, తర్వాత విజయవాడ రోడ్డు, చివరికి ఏలూరు రోడ్డు మీదుగా మా వాసవి మాత గుడికి తిరిగి వచ్చేసాము. మార్గ మధ్యంలో అభయాంజనేయ స్వామి వారి దగ్గర కూడా ఆశీస్సులు తీసుకున్నాము. అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వారు తెచ్చిన కలశాలని పంతులు గారికి అందజేశారు. ఆ కలశంలో ఉన్న నీటిని అమ్మవారికి అభిషేకం కూడా చేశారు. ఈలోగా ఊరేగింపుకు వచ్చిన 108 ముత్తైదువులు అందరూ కలిసి చక్కగా ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాము. ఆ తర్వాత వాసవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కూడా చేశారు. కుంకుమార్చన జరుగుతున్న సమయంలో కొంతమంది ఆడవాళ్లు, కొంతమంది మగవాళ్ళు అమ్మవారి మీద కొన్ని పాటలు కూడా పాడారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు మరియు తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కూడా చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. సాయంత్రం 7 గంటలకు అఖండ దీపాలతో అమ్మవారికి రథోత్సవం కూడా చేశారు. ఈ అఖండ దీపాలను కూడా ముందుగా వచ్చిన భక్తులు సిద్ధం చేస్తూ ఉన్నారు. పెద్ద ప్రమిదలను బాగా కడిగి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి కొబ్బరి చిప్ప, నూనె, ఒత్తు వేసి అఖండ దీపాలను అందరూ కలిసి సిద్ధం చేశారు. ఊరేగింపు బయలుదేరే ముందు అందరం చక్కగా కొన్ని ఫొటోస్ కూడా దిగాము. రథోత్సవం మొదలు పెట్టే ముందు అమ్మవారిని చక్కగా రథంలో కూర్చోబెట్టి అమ్మవారికి పలువురు కొబ్బరికాయతో దిష్టి కూడా తీశారు. మా వాసవి మాత కోలాటం గ్రూప్ నుంచి వాసవి మాత నీకు స్వాగతం అంటూ కోలాటంతో ఊరేగింపునైతే మొదలు పెట్టాము. పిల్లలందరూ కూడా చాలా చక్కగా కోలాటం వేశారు. పిల్లలతో పాటు నేను కూడా కోలాటం వేశాను. చాలా ఆనందం అనిపించింది అమ్మవారికి స్వాగతం అంటూ కోలాటం వేస్తూ ఊరేగింపుని మొదలు పెట్టినందుకు. మిగతా భక్తులందరూ కూడా అఖండ దీపాలు పట్టుకుని ఊరేగింపుకి బయలుదేరారు. మధ్య మధ్యలో కొంతమంది భక్తులు అమ్మవారికి కోలాటం కూడా వేశారు. అలాగే ఊరేగింపు జరుగుతున్న సమయంలో భక్తులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చినప్పుడు రథం ముందు నీళ్లు వారపోసి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. మెయిన్ రోడ్స్ మీద ఊరేగింపు జరుగుతున్నప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్న ప్రదేశంలో అమ్మవారి ముందర జగడపు జనముల జాతర అనే పాటకి కోలాటం కూడా వేశాము. ఈ పాటకు వేసిన కోలాటం కూడా చాలా బాగా వచ్చింది. మా వాసవి మాత రథోత్సవానికి మగవారంతా కూడా రథాన్ని తీసుకొస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులేమో అఖండ దీపాలు పట్టుకున్నారు. మరి కొంతమంది కోలాటం వేస్తూ అమ్మవారిని 4 రోడ్లు ఊరేగించి తిరిగి గుడికి అయితే తీసుకుని వచ్చేసాము. అమ్మవారిని పంతులు గారికి అప్పచెప్పే ముందు భక్తులు వారి శిరస్సు పైన అమ్మవారిని పెట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు కూడా చేశారు.
పంతులు గారికి అమ్మవారిని అప్పచెప్పే ముందు శిరస్సుపై ఉంచుకున్న భక్తులు మరియు మిగతా మగవారంతా కూడా అమ్మవారికి వారి ఆనందాన్ని నృత్యం రూపంలో చూపించారు. ఈ విధంగా మా వాసవి మాత జయంతి ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి. మా అమ్మవారి జయంతి ఉత్సవాలు మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.